శాంపుల్ చెప్పే ప్రయత్నం చేస్తా. కొన్ని సందర్భాలు అయితే ఒక 10 రోజులు 9 రోజులు ఒకే రూమ్ లో ఉండిపోయారు. అటువంటి పరిస్థితి. ఫస్ట్ ఆపరేషన్ వాళ్ళు 1972లో చేశారు. దాన్ని ఆపరేషన్ రాత్ ఆఫ్ గాడ్ అంటారు. జర్మనీలో సమ్మర్ ఒలింపిక్స్ కి వెళ్లారు ఇజ్రాయెల్ టీం. దాంట్లో 11 మందిని చంపేశారు పాలస్తీనియన్ మిలిటరీ గ్రూప్. వాళ్ళు దాన్ని బ్లాక్ సెప్టెంబర్ గా చెప్తూ ఉంటారు. మొదటి నిందితుల్ని గుర్తించింది 15 మంది బృందం ఏర్పాటుతో 70 నుంచి 86 వరకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భం. ఆ తర్వాత కూడా దాని ఆపరేషన్స్ కంటిన్యూ అవుతూ వచ్చాయి. రీసెంట్ గా ఈ మధ్య కాలంలో ఎవరైనా గమనించుంటే చూస్తుంటే ప్రపంచ పరిణామ క్రమాల్లో మారుతున్న ఇష్యూస్ లో హమాస్ కి సంబంధించి, హమాస్ కి గట్టి దెబ్బ, లెబనాన్ కి సంబంధించి కావచ్చు, లేకపోతే హమాస్ కి కీలకమైన దెబ్బ ఏంటంటే కనుక ఇక్కడ ప్రధానంగా మాట్లాడుతున్నప్పుడు ఇస్మాయిల్ హనీ. ఒక్కసారి ఇక్కడ నేను మెన్షన్ చేసే ప్రయత్నం చేస్తాను, డేట్స్ తో అయితే చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇస్మాయిల్ హనీ అనే వ్యక్తి మరీ ముఖ్యంగా హమాస్ కి సంబంధించి కీలక నేత, హిజ్బుల్లాకి సంబంధించి కూడా కీలక నేత. అటువంటి వ్యక్తిని ఏడాదిలోగా ఏ సంవత్సరం అయితే వాళ్ళ మీద దాడి ఏ టైంలో వాళ్ళ మీద దాడి చేస్తుందో అది ఏడాదిలోకి ఆ సంస్థకు సంబంధించిన కీలకమైన వ్యక్తిని ఇరాన్ లో ఉన్న సందర్భంలో అక్కడికి వెళ్లి వాళ్ళకు కూడా తెలియకుండా ఖతం చేసి వచ్చేసింది మొసాద్ అనేది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చ. కానీ ఇంట్రెస్టింగ్, ఎంతవరకు మొసాద్ నేను చేశానని చెప్పలేదు, కానీ అందరికీ తెలిసిన మాట అందరూ జరిగే చర్చ మొసాద్. అటువంటి మొసాద్ ఎందుకంటే ఇస్మాయిల్ హనీ ఎక్కడున్నా ఎవరికీ తెలియదు. ఎంత దారుణంగా ఉంటుందంటే వీళ్ళ ఆపరేషన్. ఇక్కడ విభాగానికి సంబంధించి చెప్తున్న క్రమంలో వ్యూఎస్ఏ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, వ్యూఎస్ఏ వాళ్ళకి సంబంధించిన ఒపీనియన్ ని షేర్ చేయొచ్చు. ఇక్కడ 4 విభాగాలు ఉంటాయి వాళ్ళవి. జోమెట్, కేసరియా, కెస్టెట్, అలాగే మెత్సాదా. ఈ 4 విభాగాలు ఉంటాయి. ఈ 4 విభాగాలు కూడా ఎవరి పని వాళ్ళు చేసుకెళ్ళిపోతూ ఉంటారు. దీనిలో ప్రధాన విభాగం జోమెట్. జోమెట్ ఏం చేస్తుందంటే కనుక మొసాద్ లో అతి పెద్ద విభాగం జోమెట్ అనేది చెప్పుకోవాలి. వీళ్ళు ఏం చేస్తారంటే ఫారెన్స్ లో స్పై ఆఫీసర్స్ గా ఉంటారు. అంటే విదేశాల్లో గూఢచర్యలు చేస్తూ ఉంటారు వీళ్ళు. కత్తాస్ అని కూడా అంటూ ఉంటారు వీళ్ళని. ఏమో వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే స్థానికులతో ఉంటారు, అక్కడ లోకలైట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వీళ్ళు చాలా సన్నిహితంగా ఉంటూ ఉంటారు. దాంతో ఎంత సన్నిహితంగా ఉంటారంటే కనుక మీరు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, బహుశా మన దేశంలో కూడా ఒక అత్యున్నత స్థాయి పదవుల్లో ఉన్న వాళ్ళ దగ్గర కూడా వీళ్ళు వెళ్ళొచ్చు. అటువంటి ఆ చోట కూడా వెళ్లి సమాచారం సేకరించడంలో కీలక పాత్ర పోషిస్తారు. ఇది మీకు నాకు కూడా తెలియదు. అటువంటి మొసాద్ లో కీలకమైన విభాగం జోమెట్. ఈ విభాగానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం. ఆ తర్వాత నెక్స్ట్ అడుగు పెడుతుంది కేసరియా అంటూ ఉంటారు వాళ్ళు. ఇది ఏం చెప్తుందంటే వీళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద పని చేసుకుంటూ పోతూ ఉంటుంది. ఆ తర్వాత అంటే జోమెట్ ఇచ్చిన ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని విదేశాల్లో ఆపరేషన్స్ చేస్తుంది. దీని కింద మళ్ళీ ఇంకొక యూనిట్ ఉంటుంది, కిడోన్ అని చెప్పి. ఇదేం చేస్తుందంటే కనుక శత్రువుల్ని మట్టు పెట్టి అంటే అసైన్మెంట్ తో తన బృందాన్ని పనిచేసుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే ఒక విభాగం కింద మళ్ళీ అనేక విభాగాలు ఉన్నాయి. ఒక మొసాద్ కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఈ 2 ఇలా చేసుకుంటూ పోయినప్పుడు నెక్స్ట్ వచ్చేది కెసెట్ ఏం చెప్తుందంటే ఇది ఎలక్ట్రానిక్ నిఘా విభాగం. ఆ మధ్య మీరు గమనించుంటే విదేశాల్లో ఒక్కసారిగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ తప్ అని ఫెయిల్ అయ్యి, మరి ముఖ్యంగా ఇటు హిజ్బుల్లా లెబనాన్ కి సంబంధించి కావచ్చు, ఆ లెబనాన్ కి పైన ఉన్న మిగిలిన దేశాలకు సంబంధించి కావచ్చు, ఒక్కసారిగా మీకు గుర్తుంటే అవి వాకీ టాకీలో ఉంటూ ఉంటాయి. అటు వాటి పేరు నేను గట్టిగా మర్చిపోయాను, బట్ అది ఒక్కసారిగా పేరిన సందర్భం ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ కి సంబంధించి. సో ఇటువంటి నేపథ్యంలో దీని వెనకాల హస్తం కూడా మొసాద్ ఉందంటూ వినిపించిన తరుణంలో ఈ విభాగం గురించే ప్రత్యేకంగా చర్చ జరిగింది. ఆ విభాగం పేరే కెసెట్. ఇది ఎలా పనిచేస్తుందంటే శత్రు సమాచారానికి సంబంధించి వాళ్ళ ప్రసారం మీద నిఘా ఉంచుతుంది. అంటే ఎలా ఉంటుంది, వాళ్ళకి ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎలా వెళ్తోంది, మరి వాటితో పాటు వాళ్ళకు వచ్చే ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎంత వీళ్ళు గూఢచర్యం ఎంత గట్టిగా ఉంటుందంటే ఇక్కడ హెజ్బుల్లాకి సంబంధించి కీలకమైన నేతను లెబనాన్ లోకి వెళ్లి, ఎక్కడో ఉన్న వ్యక్తి లెబనాన్ కు వస్తున్నాడని చెప్పి లెబనాన్ లోకి వెళ్లి వాళ్ళ హెడ్ క్వార్టర్స్ లోకి వెళ్ళి ఆ హెడ్ క్వార్టర్స్ ని టార్గెట్ చేసి హెడ్ క్వార్టర్స్ ని లేపేస్తుంది వేగంగా. అంటే ఎవ్వరికీ తెలియని సందర్భం. అటువంటి పరిస్థితి అక్కడ ఉంటుంది. సో సిరియాకి సంబంధించి కావచ్చు, దాంతో పాటు లెబనాన్ కి సంబంధించి కావచ్చు, టర్కీకి సంబంధించి కావచ్చు, వీళ్ళందరికీ వీడి సత్తా అంటే ఏంటో తెలుసు. ఇక్కడి నుంచి ఈ కెసెట్ అనే విభాగం ఏం చేస్తుందంటే కాల్ ట్రాప్లు కావచ్చు, లేకపోతే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ని పూర్తిగా తమ స్వాతంత్రాన్ని తీసుకొని వచ్చే ఇన్ఫర్మేషన్ ని లాగేయడం కావచ్చు, లేకపోతే ఇన్ఫర్మేషన్ ని క్రాష్ చేయడం కావచ్చు, లేకపోతే ఇప్పుడు మరి ముఖ్యంగా టెక్నాలజికల్ యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఉంది. సో దాంతో పాటు శాటిలైట్ ని డిస్రప్షన్ కావచ్చు, లేకపోతే హ్యాకింగ్ కావచ్చు, ఇవన్నీ జరగాలంటే కనుక ఈ విభాగం చాలా కీలకంగా పనిచేస్తూ ఉంటుంది. వీటన్నిటి తర్వాత ఆఖరిలో రంగంలోకి దిగేది వీళ్ళే.
మెస్సాద్ అని ఉంటారు. ఈ మెస్సాద్ అనేది రంగంలోకి దిగితే కనుక విదేశాల్లో విధ్వంసాన్ని సృష్టిస్తుంది. అది ఏ విధంగా ఉంటుందంటే కని విని ఎరగని రీతిలో ఉంటుంది. ఒక్కసారి హోల్డ్ లో ఉండండి సచిన్, మొసాద్ గురించి మనం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అంతవరకు ఒకసారి ఇజ్రాయిల్ ప్రధాని నేతన్యాహు అటు మోదీని ఉద్దేశించి 2 రోజుల క్రితమే ట్వీట్ చేశారు. ఆయన ఒకసారి ట్వీట్ కూడా చాలా వినిపించే ప్రయత్నం చేద్దాం. అటు ఆయన ట్వీట్ లో చూస్తే కనుక ఐ స్పోక్ టుడే విత్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అండ్ ఎక్స్ప్రెస్డ్ మై కండోలెన్సెస్ అండ్ దోస్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయిల్ టు ద పీపుల్ ఆఫ్ ఇండియా ఫాలోయింగ్ ద ఇస్లామిక్ టెర్రరిస్ట్ అటాక్ ఇన్ కాశ్మీర్. ఎక్కడైతే పహల్గామ్ దాడి సంఘటన జరిగిందో ఆ విషయం పైన అటు ఇజ్రాయెల్ ప్రజల నుంచి కానివ్వండి, ఇజ్రాయెల్ ప్రధాని నుంచి కానివ్వండి సంపూర్ణమైనటువంటి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూనే మేము మద్దతుగా ఉంటున్నామంటూ ఆయన ఈ ట్వీట్లో పేర్కొన్నారు. ప్రైమ్ మినిస్టర్ మోడీ థ్యాంక్ బిఫోర్ షేరింగ్ ఇన్ ఇండియాస్ గ్రీఫ్ అండ్ ఎంఫసైజ్డ్ దట్ అవర్ టూ కంట్రీస్ స్టాండ్ షోల్డర్ టు షోల్డర్ ఇన్ ద క్రిటికల్ ఫైట్ అగేన్స్ట్ మర్డరస్ టెర్రరిజం. టెర్రరిజానికి వ్యతిరేకంగా భుజం కలిపి మనం ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. టెర్రరిజాన్ని అంతమొందించడం కోసం అన్ని రకాలుగా ఇజ్రాయెల్ నుంచి కూడా ఇండియాకి మద్దతు లభిస్తుంది అని ఆయన ఈ ట్వీట్లో మెన్షన్ చేశారు. మరోవైపుగా వి ఆల్సో డిస్కస్డ్ అడ్వాన్సింగ్ ద ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్స్ కారిడార్ ఇనిషియేటివ్ విచ్ విల్ కనెక్ట్ ఏషియా వయా సౌదీ అరేబియా అండ్ ఇజ్రాయెల్ టు ద యూరోపియన్ కాంటినెంట్. ఇంకొక విషయంలో కమ్యూనికేషన్ ఎక్స్చేంజ్ కోసం కానివ్వండి, ట్రాన్స్పోర్టేషన్ కమ్యూనికేషన్స్ గురించి కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ గురించి అంటే కనెక్టింగ్ లైన్స్ ఇజ్రాయెల్ నుంచి ఇండియా కనెక్టింగ్ విషయంలో కూడా ఆయన ఆలోచన తెలుస్తోంది. అంటే ఇక్కడ చాలా క్లియర్గా షుడ్ స్టాండ్ షోల్డర్ టు షోల్డర్, భుజం తట్టి మనం నిల్చోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆయన చెప్తున్నారంటే చాలా పక్కాగా ఇజ్రాయెల్ నుంచి ఇటు ఇండియాకి సపోర్ట్ వస్తుందనేది ఏకంగా ప్రధాని తేల్చేసిన విషయం. ఇక్కడ మసూద్ అని ఇందాక మా సచిన్ చెప్పినట్టుగా మసూద్ అనేది ఇజ్రాయెల్లోని ఒక ఇంటెలిజెన్స్ విభాగం. సో ఇంటెలిజెన్స్ ముసాద్ అనేది ఇంటెలిజెన్స్ విభాగం. సో ఈ ముసాద్ అనేది ఏం చేస్తుంది అనేది ఇప్పటికే వివరంగా సచిన్ చెప్పిన మాటలు మీరు వినే ఉంటారు. సో ముసాద్ అనేది ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ విభాగం. సో అక్కడ ఏం చేస్తుంది అనేది అంటే మీరు చూస్తే కనుక 2 ఏళ్లుగా మనం చూస్తున్నాం అటు ఇజ్రాయెల్ నుంచి అనేక రకాలుగా అటు లెబనాన్ కానివ్వండి, సిరియా కానివ్వండి, హమాస్ పైన చాలా వరుసగా దాడులు జరుగుతున్నాయి. ఇరాన్ కూడా దాడి చేసింది. ఇరానే కాదు అటు వేరే దేశాల నుంచి కూడా అటు ఇరాన్కి కూడా మద్దతు లభించింది, ఇరాక్ నుంచి మద్దతు లభించింది. కొన్ని సందర్భాల్లో ఈ దేశాలన్నీ కూడా ఏకమయ్యాయి ఇజ్రాయెల్ని మొట్టు పెట్టడానికి, పూర్తిగా కంక్లూడ్ చేయడానికి, ఇజ్రాయెల్ని మట్టు పెట్టడానికి ప్రయత్నం చేశాయి. అటువంటప్పుడే ఈ ముసాద్ అనేటువంటిది ఉపయోగించారు. ముసాద్ అనేది ఇంటెలిజెన్స్ విభాగం. దాంట్లో ఇప్పటికే సచిన్ చెప్పినట్టుగా 8 విభాగాలు ఉన్నాయి. 8 విభాగాల్లో కొన్ని మీకు ఇన్ డీటెయిల్డ్గా ఇప్పటికే సచిన్ చెప్పుకుంటాను, రఫ్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. కలెక్షన్స్ డిపార్ట్మెంట్ అంటే ఎక్కడెక్కడ ఏం జరుగుతోంది, ఎక్కడెక్కడ రిక్రూట్మెంట్ జరగాలి, ఏ విధంగా ఉంది మొత్తం కూడా ఈ కలెక్షన్స్ డిపార్ట్మెంట్ దాంట్లో ఉన్నటువంటి ఒక భాగం అది దీన్ని క్లారిఫై చేస్తోంది. ఆ తర్వాత పొలిటికల్ యాక్షన్ అండ్ లియాసిన్ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంది, స్పెషల్ ఆఫీసర్ డివిజన్ ఒకటి ఉంది, LAP రీసెర్చ్ డిపార్ట్మెంట్, టెక్నాలజీ డిపార్ట్మెంట్, వివిధ డిపార్ట్మెంట్ల వారీగా ముసాద్ అనేది పనిచేస్తుంది. ఈ ముసాద్ ఇప్పుడు ఇండియాకి సపోర్ట్ ఇస్తోంది. ముఖ్యంగా ఇజ్రాయెల్ నుంచి ఐరన్ డోమ్ కూడా మేము సహకరిస్తామని ఇజ్రాయెల్ చెప్తున్న నేపథ్యంలో ఒకవేళ కనుక పాకిస్తాన్ నుంచి తీవ్రమైనటువంటి స్థాయిలో దాడులు జరిగినా కూడా ఈ ఐరన్ డోమ్ సహాయంతో